మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మార్చి 2వ తేదీ సోమవారం ఉదయం విజ్ఞానదాయకమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజధాని అమరావతి నవ్యనగర్కి నిదర్శనంగా రూపుదిద్దుకుంటున్న నిడమర్లోని మోడల్ స్కూల్లో మంగళగిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తెలియజేసే విధంగా భవిష్య పేరిట ముద్రించిన పుస్తకాలను అందజేశారు. ఈ మేరకు మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భవిష్య పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి పారేపల్లి నిరంజన్ గుప్తా, కోశాధికారి కేవీఎస్ ప్రకాశ్రావు, రొటేరియన్లు కాపురౌతు సుందరయ్య, వడ్లమూడి శ్రీనివాసరావు, రావెల శ్రీనివాసరావు, గోలి శ్రీనివాసరావు, కె శివరామరాజు, ప్రధానోపాధ్యాయురాలు ఎలమంచిలి దుర్గా భవాని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ మాట్లాడుతూ తమ రోటరీ క్లబ్ చేపడుతున్న వివిధ సేవా కార్యక్రమాలను వివరించారు. ప్రధానంగా చేతులు లేని, కాళ్ళు లేని దివ్యాంగులకు కృత్రిమ చేతులు, కృత్రిమ కాళ్ల పంపిణీ, అలాగే 9 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ వంటి పలు స్ఫూర్తిదాయక కార్యక్రమాలను నిర్వహించిందని తెలియజేశారు. తాజాగా విద్యార్థులకు ఉపయుక్తంగా విద్యార్థులకు కెరీర్ ఎలా ఉంటుందనేది అవగాహన కల్పించేందుకు గాను 10వ తరగతి నుంచి పీజీ వరకు వివిధ కోర్సులు, ప్రొఫెషనల్ కోర్సులు, ఉపాధి అవకాశాలు, అలాగే వివిధ స్కాలర్షిప్ల వివరాలతో సమగ్ర సమాచారాన్ని కూడిన భవిష్య పుస్తకాలను మంగళగిరి రోటరీ క్లబ్ ముద్రించిందని రాజశేఖర్ పేర్కొన్నారు. మంగళగిరి నగర పరిసర ప్రాంతాల్లోని ప్రభుత్వ, మున్సిపల్ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులు 1000 మందికి భవిష్య పుస్తకాలు అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు ప్రగడ రాజశేఖర్ తెలిపారు. హెచ్ఎం వై దుర్గాభవాని మాట్లాడుతూ మంగళగిరి రోటరీ క్లబ్ ప్రతినిధులు తమ స్కూల్కు విచ్చేసి విద్యార్థుల కెరీర్కు సంబంధించి సమగ్ర సమాచారంతో కూడిన భవిష్య పుస్తకాలను అందజేయటంపై హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా కృషి చేయాలని పేర్కొన్నారు. మంగళగిరి రోటరీ క్లబ్ అందిస్తున్న ఈ భవిష్య పుస్తకాలు విద్యార్థులకు దిక్సూచిలా పనిచేస్తుందని, ఈ పుస్తకాన్ని భద్రపరచుకోవాలని హెచ్ఎం దుర్గాభవాని సూచించారు. రీసెంట్గా చేయి లేనటువంటి, కాళ్ళు లేనటువంటి దివ్యాంగులందరికీ కూడా జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి కొన్ని హ్యాండ్స్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది. రీసెంట్గా లాస్ట్ మంత్ జనవరిలో ఆడపిల్లలందరికీ తెలిసే ఉంటుంది, ఫ్రీగా హెచ్పివి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. మీరు గమనించే ఉంటారు, మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది మన రోటరీ క్లబ్ తర్వాతే. మన గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, 14 సంవత్సరాల్లోపు ఉన్న ఆడపిల్లలందరికీ కూడా ఉచితంగా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి విద్యార్థులకి చేయగలిగేటువంటి, వాళ్ళకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాల్లో ఆలోచించినప్పుడు ఈ భవిష్య అనేటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జనరల్గా 9th క్లాసు 10th క్లాస్ తర్వాత విద్యార్థులు భవిష్యత్తులో వాళ్ళ కెరీర్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నమాట. 10th క్లాస్ తర్వాత సాధారణంగా స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్ చెప్పిన దాన్ని బట్టి కానీ, టీచర్స్ చెప్పిన దాన్ని బట్టి కానీ డిసైడ్ అవుతారు. కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అవగాహన ఉండదు. తమకు ఏ కోర్సెస్ ఇంట్రెస్ట్, అలాగే ఏ కోర్స్ చదివితే భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటి విషయంలో స్పష్టమైనటువంటి అవగాహన ఉండదు. దానికోసం ఈ బుక్ని మేము లాంచ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఒక 10 సంవత్సరాల క్రితం వరకు కూడా స్టూడెంట్స్, పేరెంట్స్ అందరూ సాఫ్ట్వేర్ రంగాన్ని ఎంచుకున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో టైంలో సాఫ్ట్వేర్ అంతా కూడా తీవ్రమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొని దాంట్లో అవకాశాలు కొంచెం తగ్గినాయి. అందులో చాలామంది పేరెంట్స్, విద్యార్థులు మమ్మల్ని అందరూ అడుగుతూ ఉంటారు, మంచి కోర్స్ ఏంటి, చక్కటి అవకాశాలు ఉన్నటువంటి కోర్సెస్ ఏంటి అని చెప్పి తరచుగా అడుగుతూ ఉంటారు. అందువల్ల 9th క్లాసు 10th క్లాస్ చదివేటువంటి విద్యార్థులకి ఒక స్పష్టమైన అవగాహన కోసం ఈ చక్కటి బుక్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ బుక్ కనుక మీ చేతిలో ఉంటే మీకు దారి చూపించేటువంటి ఒక టార్చ్ బ్యారర్ మీ చేతిలో ఉన్నట్లే. 10th క్లాస్ నుంచి పీజీ వరకు రకరకాల కోర్సెస్ యొక్క వివరాలు, కేవలం సైన్స్, ఆర్ట్స్, కామర్స్ మాత్రమే కాకుండా మేనేజ్మెంట్ కానివ్వండి, హోటల్ రంగాలు కానివ్వండి, అలాగే రకరకాల స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి కోర్సెస్ కానీ,
ఇవన్నీ కూడా చక్కగా ఒక 80 పేజీల బుక్లో మీకు చాలా చక్కగా ప్రింట్ చేయడం జరిగింది. ఈ బుక్ ఊరికే అలా చదివి పక్కన పెట్టేసేటువంటి బుక్ కాదు. మీరు చదువుకున్నంత కాలం మీతో పాటుగా ఉండాల్సినటువంటి బుక్ అది. కొంత ట్రావెల్ చేసిన తర్వాత మీకు ఏ కోర్సులో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అనేటువంటి దానికి ఒక చక్కటి దిక్సూచిలాగా మీతో పాటు ఉండేటువంటి బుక్ని ఈ రోజున రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి మీకు డొనేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఉపయోగించుకోవడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి కానీ మీ బ్రదర్స్ సిస్టర్స్కి కానీ వాళ్ళకు కూడా ఈ బుక్ పట్ల చక్కగా అవగాహన వచ్చే విధంగా మీరు ప్రయత్నించండి. కాబట్టి మా పేరెంట్స్ ఇలా చెప్తున్నారు, మా ఫ్రెండ్స్ ఈ కోర్స్ తీసుకుంటున్నారు అనేది కాకుండా మీకంటూ ఒక ఐడెంటిఫికేషన్ అటువంటి మ్యాటర్ కంటెంట్ మీ చేతిలో ఉంటుందన్నమాట. అలాగే పేద విద్యార్థులకి ఇంత కోర్సు మేము చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది, అంత డబ్బు మాకు అవసరమా, మాకు ఎలా సమకూరుతుంది అనేటువంటి దానికి కూడా ఒక చక్కటి వివరణ ఇచ్చాం. స్కాలర్షిప్స్ వివరాలు, ఒక ప్రైవేట్ సంస్థ కానీ గవర్నమెంట్ సంస్థలు కానీ స్కాలర్షిప్స్ విద్యార్థులకు అందించే విధంగా వాటి యొక్క వెబ్సైట్ వివరాలు, అలాగే ఫోన్ వివరాలు, వీటన్నిటితో చక్కటి డయాగ్రామ్స్తో మీకు ఆ బుక్ని డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ చక్కగా మీరు ఆ బుక్ని మీ క్లాస్ బుక్స్తో పాటుగా ఉంచుకొని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చక్కగా స్టడీ చేసి మీకు నచ్చినటువంటి రంగాల్ని, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేటువంటి రంగాల్ని మీరందరూ ఎన్నుకొని భవిష్యత్తులో మీరు ఉన్నత స్థానానికి వెళ్ళగలుగుతారని చెప్పి ఆశిస్తున్నాం. సార్ చెప్పారు మనకి ఒక బుక్ని అందజేస్తున్నారు భవిష్య అని. ఆ భవిష్య అనే బుక్ మీకు మీ భవిష్యత్తుకి ఒక అంటే ఇట్ షేప్స్ యువర్ ఫ్యూచర్ అనమాట. అలా ఒక పునాది లాంటిదని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు అవర్ కిడ్స్. సో కెరీర్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఎర్నింగ్ మనీ. ఆ కెరీర్ అంటే ఒక మంచి పొజిషన్ హోల్డ్ చేయడం కాదు. కెరీర్ అంటే మీ మనసుకి నచ్చింది ఏంటో ఆ నచ్చిన దాని వైపు మీరు చక్కగా ఆ నచ్చిన పాత్ చూస్ చేసుకుని ఆ పాత్లో మంచిగా గొప్పగా రాణించడమే కెరీర్. సో పేరెంట్స్ చెప్పారనో ఫ్రెండ్స్ చెప్పారనో సొసైటీ ఏమనుకుంటుందో అని మీరు కెరీర్ చూస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనకి మొన్న రీసెంట్గా SRM యూనివర్సిటీ కిడ్స్ వచ్చారు, పిల్లలు వచ్చారు. సో వెన్ దే ఇంటరాక్టెడ్ విత్ 9th class గర్ల్స్, మెనీ ఆఫ్ యూ కేమ్ విత్ ఓన్లీ 3 ప్రొఫెషన్స్. వన్ ఇస్ చెప్పండి, ఏం చెప్పండి? 9th class girls. SRM faculty, SRM students have come and they spoke to you and you said, many of you said, ఏం చెప్పారు చెప్పండి? ఎక్కువ మీకు ఇష్టమైంది ఏంటి? డాక్టర్. రెండోది సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా మూడోది IAS. ఓకే. సో ఈ మూడింటిని అందరూ మార్చి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీకు ఇచ్చే ఆ భవిష్య అనే బుక్ IAS అవ్వడానికి ఎంత తీసుకోవాలంటే ఎలాంటి పాత్ చూస్ చేసుకోవాలి, డాక్టర్ అవడానికి ఎలాంటి పాత్ చూస్ చేసుకోవాలి, అలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడానికి ఎలాంటి పాత్ చూస్ చేసుకోవాలి. ఈ మూడింటి గురించి మీరు ఎందుకు మాట్లాడారంటే ఈ మూడే మీరు విన్నారు. బట్ దర్ ఈస్ వైడ్ స్కోప్ ఇన్ ద వరల్డ్. సో యూ మైట్ బి సర్చ్ చెప్పినట్టు యూ మైట్ బి great chef if you are interested in cooking. You might be a great fashion designer if you are good at fashion designing and all. Or if you can become a great teacher, a great professor, or you can become an architect, you can become a design thinker, you can become an innovator, you can become a scientist, you can become a geologist, you can become a gemologist. ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మీరు మీకు ఇచ్చిన బుక్ని ఎస్పెషల్లీ 9th వాళ్ళకి 10th మీకు March 30 నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాట్ నెక్స్ట్ అంటే ఆఫ్టర్ 10th నేను ఏం చేయాలనుకుంటున్నాను అని మీకు ఒక అవగాహన కలగాలి అంటే యూ గో టు ద బుక్ని చదవండి. ఏమేమి కెరీర్ పాత్స్ ఉన్నాయో చదవండి. చదివిన తర్వాత then you can fix whether really I want to become an IAS, or whether really I want to become a software engineer, or really I want to become something. అసలు మీ మనసులో మీకు ఏమనిపిస్తుంది? And some of you are interested in dancing, you can become a great dancer.
some of you are interested in like Jaya, she is very good at singing and also can become a singer. So అలాంటి పార్ట్స్ కూడా ఏం చేసే మ్యూజిక్ కాలేజెస్ ఉన్నాయి, డాన్స్ కాలేజెస్ ఉన్నాయి. సో నా లైక్ అంటే దాన్ని ఏమంటారు, డ్రామా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో మీకు ఏది మీ మనసుకి ఏమి ఇష్టమవుతుంది, ఏదంటే మీరు ఇష్టపడుతున్నారు, ఇంటర్నల్లీ యూ నో దట్, మీ మనసుకి మీకు తెలుసు. సో దిస్ భవిష్య book drives you by your passion, not somebody else force, not somebody else is compelling. సో మీరు పలానా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అనేది కాదు, మీ మనసుకి ఎగ్జాక్ట్గా వేర్ యువర్ హార్ట్ వాంట్స్ టు గో అండ్ వేర్ యువర్ హార్ట్ టేక్స్ యూ టు ద హైట్స్ అండ్ హౌ యూ హ్యావ్ టు అచీవ్ దట్. ఈ మూడింటిని మీరు వర్క్ చేసుకుని మీరు ఆ కెరీర్ గైడెన్స్ బుక్ని మీ భవిష్యానికి ఒక మీ భవిష్యత్తుని డిజైన్ చేసే ఒక డిజైనర్ పీస్ లాగా మీరు పెట్టుకోండి. లెట్ దట్ భవిష్య బి యువర్ కంపానియన్ టిల్ యూ టేక్ ద పొజిషన్. మీరు ఒక మంచి పొజిషన్లో, మీకు ఇష్టమైన పొజిషన్లో, మీ మనసుకి ఏదైతే అనిపిస్తుందో ఆ పొజిషన్ రీచ్ అవ్వడానికి ఈ భవిష్య విల్ బి ఏ కంపానియన్. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ ఆర్డినరీ టెక్స్ట్ బుక్. యాక్చువల్గా మనకి గవర్నమెంట్ కూడా కెరీర్ గైడెన్స్ మీద చాలా సెషన్స్ పెడుతూ ఉంటారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ కెరీర్ గైడెన్స్ కోచెస్ సమగ్ర నుంచి మన స్కూల్స్కి వచ్చి కూడా చెప్తూ ఉంటారు. బట్ ఇలా చేతిలో ఒక బుక్ ఉంది అంటే మీరు యూ హ్యావ్ ద ఆప్షన్. మీరు దాన్ని చక్కగా చదువుకుంటూ అప్పుడు మీకు తెలుస్తుంది, ఓకే ఇది నాకు బాగా సూట్ అవుతుందేమో, ఈ పాత్రలో నేను వెళ్ళొచ్చు అనే దానికి మీకు ఆ బుక్ ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అనుకుంటున్నాను. సో మనకి కలాం గారు చెప్తారు, అంటే డ్రీమ్ ఈజ్ నాట్ ద వన్ విచ్ యూ సీ వెన్ యూ స్లీప్, డ్రీమ్ ఈజ్ ద వన్ దట్ డజంట్ లెట్ యూ స్లీప్. ఓకే, సో ఆ డ్రీమ్ ఏదనేది మీరు డిసైడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఆ భవిష్య అనేది ఒక గైడ్గా ఉపయోగపడుతుంది. ఇట్స్ ఎ టార్చ్ బెరర్ కూడా చెప్పడం జరిగింది. సో ఆ బుక్కి అంత ఇంపార్టెన్స్, అంత ప్రాముఖ్యతని వారు చెప్తున్నారు. సో ఆ బుక్ని ఖచ్చితంగా మీరు అందరూ ఉపయోగించుకుంటారని నేను ఆశిస్తున్నాను.